హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ, అమెరికాలో ప్రమాదంలో పడబోతున్న F1 ఓపీటీ స్టూడెంట్స్ భవిష్యత్తు. ఈరోజు మధ్యాహ్నమే యూఎస్ఏఎస్ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. దానివల్ల చాలామంది F1 ఓపీటీ మీద ఉండే స్టూడెంట్స్‌కి చాలా పెద్ద ఎఫెక్ట్ పడబోతుంది. ఇది నిజంగా బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. సో ఎవరైతే F1 ఓపీటీ మీద ఉంటున్నారో, లేదా F1 ఓపీటీ మీద నుంచి స్టెమ్ ఓపీటీకి మూవ్ అవుతున్నారో, లేదా F1 నుంచి H1Bకి మూవ్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది చాలా పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. అదేమిటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమెరికాకి ప్రతి సంవత్సరం లక్షల్లో F1 వీసా మీద స్టూడెంట్స్ చదువుకోవడానికి వస్తూ ఉంటారు. అందులో హైయెస్ట్ పర్సంటేజ్ మన ఇండియన్స్దే. ఎవరైతే అమెరికాకి F1 వీసా మీద వస్తారో వాళ్ళకి 2 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది. 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ ఓపీటీ ఉంటుందంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. వాళ్ళు ఏదైతే చదువుకున్నారో 2 ఇయర్స్ దాని రిలేటెడ్గా వర్క్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి పెట్టిన ఒకే ఒక బెస్ట్ ఆప్షన్ ఓపీటీ. సో మీరు అమెరికాలో ఏ కోర్స్ చేసినా ఏం చదివినా సరే 1 ఇయర్ ఓపీటీ అయితే కన్ఫామ్గా ఉంటుంది. అయితే స్టెమ్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రము ఎక్స్టెండెడ్ 2 ఇయర్స్ ఓపీటీ ఉంటుంది. దాన్నే స్టెమ్ ఓపీటీ అంటారు. సో టోటల్ 3 ఇయర్స్ ఓపీటీ ఉంటుంది స్టెమ్ స్టూడెంట్స్కి. ఎందుకంటే మన ఇండియా నుంచి వచ్చే వాళ్ళలో హయ్యెస్ట్ పర్సంటేజ్ స్టెమ్ స్టూడెంట్సే ఉంటారు కాబట్టి. నార్మల్ స్టూడెంట్స్కి అయితే మాత్రం కన్ఫామ్గా 1 ఇయర్ ఓపీటీ ఉంటుందండి. అయితే ఇప్పుడు F1 ఓపీటీ మీద ఉంటున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టెమ్ ఓపీటీ మీద ఉండే వాళ్ళ భవిష్యత్తు ప్రమాదంలో పడబోతుంది. యూఎస్ఏఎస్తో పాటు ఐస్ కూడా కలిసి F1 ఓపీటీ మీద ఉండే స్టూడెంట్స్ మీద ఉక్కుపాదం మోపబోతుందని క్లియర్గా తెలుస్తుంది. F1 ఓపీటీ స్టూడెంట్స్కి సంబంధించి ఐస్ వాళ్ళు చాలా దాడులు చేశారు. మనందరికీ తెలిసింది F1 వీసాకి సంబంధించి, ఓపీటీకి సంబంధించి ఐస్ వాళ్ళు చాలా దాడులు చేశారు. ఇదివరకు చాలామంది రికార్డ్స్ని సెవీస్ నుంచి తొలగించడం జరిగింది. చాలామంది ఇండియాకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అయితే రీసెంట్గా ఐస్ వాళ్ళు ఒక విషయంలో ఓపీటీకి సంబంధించి ఒక విషయంలో చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ని బయటకు తీసుకురావడం జరిగింది. అది యూఎస్ఏఎస్ వాళ్ళు, ఐస్ వాళ్ళు కలిసి ఈరోజు మధ్యాహ్నం మనకి ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేయడం, ప్రెస్ ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా జరిగింది. సో యూఎస్ఏఎస్ వాళ్ళు ప్లస్ ఐస్ వాళ్ళు కలిసి F1 ఓపీటీ మీద స్టెమ్ ఓపీటీ మీద, లేదంటే F1 నుంచి H1Bకి మూవ్ అయ్యే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపబోతున్నారు. యూఎస్ఏఎస్ వాళ్ళు ప్లస్ ఐస్ వాళ్ళు కలిసి ప్రెస్ ఇంటర్వ్యూలో మెయిన్గా చెప్పిన కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. అందులో మొదటిది, F1 ఓపీటీ మీద ఉండే వాళ్ళల్లో 10,000 మంది స్టూడెంట్స్ వాళ్ళు ఏదైతే ఎక్కడైతే వర్క్ చేస్తున్నామని చూపిస్తున్నారో కంపెనీలు, అవన్నీ ఫ్రాడ్ కంపెనీలుగా కనిపిస్తున్నాయి అని చెప్పడం జరిగింది. అంటే డౌట్ఫుల్, అవి కంపెనీలేనా, అసలు వాళ్ళు కరెక్ట్గా అన్నీ చూస్తున్నారా లేదా, అన్నీ రన్ చేస్తున్నారా లేదని వాళ్ళకి డౌట్ ఉందంట. అంటే ఎక్కడో ఏదో ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి తెలిసింది. రెండవది, కొన్ని F1 ఓపీటీ స్టూడెంట్స్, స్టెమ్ ఓపీటీ స్టూడెంట్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీస్లో కొన్ని కంపెనీస్కి ఒకే అడ్రస్లో మల్టిపుల్ కంపెనీస్ ఉన్నట్టుగా చూపిస్తున్నారంట. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏబీసీ అనే సూపర్ కాంప్లెక్స్లో ఆఫీస్ తీసుకున్నానండి. అందులో ఒకే ఒక రూము, ఒకే ఒక ఆఫీస్ ఉండదు కదా. సో మల్టిపుల్ ఆఫీసెస్ ఉంటాయి, మల్టిపుల్ రూమ్స్ ఉంటాయి. సో ఒక 10 కంపెనీలు కలిసి ఒకే రూమ్ అడ్రస్ పెట్టవు కదా, ఒకే బిల్డింగ్ అడ్రస్ పెట్టవు కదా. అలాగా ఇక్కడ ఏంటంటే ఒకే అడ్రస్ మీద మల్టిపుల్ ఓపీటీ కంపెనీస్ ఉన్నాయంట. అంటే F1 ఓపీటీ ఏదైతే చూపిస్తున్నారో ఆ కంపెనీస్ ఒకే అడ్రస్లో మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయట. ఇకపోతే మూడవది, కొన్ని ఆఫీసులకు వెళ్ళి చెక్ చేసినప్పుడు అసలు కంప్లీట్గా ఎంటీ ఆఫీసెస్ ఉంటున్నాయంట, లేదంటే కొన్ని తాళాలు వేసి ఉన్నాయంట. అసలు అంటే ఇంకా ఊరికే ఏదో నామకే వాస్తికి పెట్టారు కానీ అక్కడ ఏమీ లేదు. నాలుగవది, కొన్ని కంపెనీస్ అయితే ఈ F1 ఓపీటీని ఏదైతే రన్ చేస్తున్న కంపెనీస్ ఉన్నాయో అవి కొన్ని అయితే కేవలం పేపర్ వర్క్ మాత్రమే ఉన్నాయంట. అంటే రిజిస్టర్ అయ్యి మాత్రమే ఉన్నాయి, ఫిజికల్గా ఎక్కడ లొకేషన్ లేదు. సో లొకేషన్ లేకుండా జస్ట్ పేపర్ వర్క్ చేసి త్రూ పేపర్ వర్క్ ద్వారా మాత్రమే వాళ్ళు కంప్లీట్ వాళ్ళ కంపెనీ రన్ చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు. బట్ ఎక్కడ ఫిజికల్గా ఆఫీసులు ఉన్నట్టు కానీ ఏమన్నా ఉన్నట్టు కానీ చూపించడం లేదు. నెక్స్ట్ది,
F1 ఓపీటీ వాళ్ళకి ఇచ్చే శాలరీస్ కానీ, ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో శాలరీస్ కానీ, పేరోల్స్ కానీ ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయంట. అలాగే కొన్ని ఆఫీసులకి వెళ్ళి చెక్ చేసినప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే, మా దగ్గర కేవలం 3 మాత్రమే ఓపీటీ మీద ఉన్న స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు, లేదంటే 5 మాత్రమే మా దగ్గర F1 ఓపీటీ స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్పినప్పటికీ గవర్నమెంట్ రికార్డ్స్కి వెళ్ళి చెక్ చేస్తే అదే కంపెనీలో దాదాపుగా 100 నుంచి 500 మంది F1 ఓపీటీ స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నట్టుగా రికార్డ్స్లో ఉందంట. కానీ అక్కడికి ఆఫీస్కి వెళ్ళి అడిగినప్పుడు మాత్రం వాళ్ళు 2 మాత్రమే వర్క్ చేస్తున్నారు, 5 మాత్రమే వర్క్ చేస్తున్నారని ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంట. ఇకపోతే నెక్స్ట్ది వాళ్ళు చెప్పిన పాయింట్స్లో కొన్ని కంపెనీస్ అయితే అసలు ఇండియా నుంచి ఆపరేట్ చేస్తున్నామని చూపించారంట. అంటే అమెరికాలో లేదు, ఇండియా నుంచి మేము ఆపరేట్ చేస్తున్నాం, మొత్తం ఆఫీస్ యాక్టివిటీస్ మొత్తము, అంటే ఏదైతే కంపెనీ యాక్టివిటీస్ ఉంటాయో అవి మొత్తం మేము ఇండియా నుంచి ఆపరేట్ చేస్తున్నాము అని చెప్పి చూపించినప్పుడు, సో ఓకే, ఆ ఇండియాలో ఏదైతే లొకేషన్ ఉందో దానికి ఫోన్ చేసో లేకపోతే మెయిల్స్ పంపించో ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు ప్రాపర్గా ఆన్సర్ చెప్పలేకపోతున్నారంట. అంటే వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆన్సరు, అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అది నిజంగా ఉందా లేదని వాళ్ళు కూడా కరెక్ట్గా వీళ్ళు అడిగిన క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్స్ ఇవ్వడం లేదంట. సో ఇలా మల్టిపుల్గా F1 ఓపీటీకి సంబంధించి చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు 10,000 మంది F1 ఓపీటీ మీద ఉండే స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేశారట. సో ఇంకా స్టిల్ అది కంటిన్యూ అవ్వబోతుంది అంట. ఇప్పుడు ప్రమాదంలో పడేది ఏంటి అని అంటే, ఎవరైతే F1 ఓపీటీ మీద నిజంగా చదువుకొని నిజంగా వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కష్టమేనండి. ఎందుకంటే స్క్రూటనింగ్ అనేది ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అది ఐస్ నుంచి ఉంటుంది, యూఎస్ఐఎస్ వాళ్ళు కూడా క్లియర్గా చెక్ చేస్తారు, 1-10 సార్లు చెక్ చేసి వాళ్ళకి ఒక్క చిన్న మైన్యూట్ డౌట్ వచ్చినా సరే ఖచ్చితంగా ఆ ఎక్స్టెన్షన్ని క్యాన్సిల్ చేస్తారు. మనం ఇండియాకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ఎవరైతే జెన్యూన్గా ఉంటున్నారో F1 ఓపీటీ మీద వాళ్ళు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. రెండవది, F1 ఓపీటీ నుంచి H1B ప్రాసెస్కి వెళ్తున్నారో ఆ H1B ప్రాసెస్ కూడా వాళ్ళు స్క్రూటనింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో చేయబోతున్నారు. ఎందుకంటే F1 ఓపీటీ, స్టెమ్ ఓపీటీ, ఆ తర్వాత H1B, ఇది యూజువల్గా F1 మీద వచ్చిన ప్రతి స్టూడెంట్ ఫాలో అయ్యే ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో ప్రతి స్టెప్లోనూ ఓకే, నువ్వు ఫస్ట్ టైము F1 ఓపీటీకి అప్లై చేస్తున్నావా, నెక్స్ట్ లెవెల్ స్క్రూటనింగ్ ఉంటుంది. స్టెమ్ ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకుంటున్నావా, 1-10 సార్లు చెక్ చేసుకొని ఎంక్వైరీ చేసుకొని నిజంగా వాళ్ళు చేశారా, ఈవెన్ మీరు ఏ కాలేజీలో చదివారు, Day 1 CPT చేశారా లేదా, ఓపీటీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఓపీటీ స్టార్ట్ అయినప్పటి నుంచి వితిన్ 90 days లోపు మీరు జాయిన్ అయ్యారా లేదా, మీ పేరోల్ రన్ అయ్యిందా లేదా, ఇవన్నీ చెక్ చేస్తారు. సో స్టెమ్ ఓపీటీ మీద మీరు ఎన్నాళ్ళు వర్క్ చేశారు, ఏ క్లయింట్కి వర్క్ చేశారు, ఎలా వర్క్ చేశారు, ఏ టెక్నాలజీ మీద వర్క్ చేశారు, ఆ తర్వాత H1B ప్రాసెస్ అన్నీ యూఎస్ఐఎస్ వాళ్ళే కదండి ఇచ్చేది మనకు అప్రూవల్స్. ప్రతిదీ స్టెమ్ ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకోవాలంటే యూఎస్ఐఎస్ వాళ్ళు ఇవ్వాల్సిందే, H1B ప్రాసెస్ అంటే యూఎస్ఐఎస్ వాళ్ళు ఇవ్వాల్సిందే. సో వాళ్ళు క్లియర్గా యూఎస్ఐఎస్ వాళ్ళే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, ప్రెస్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ లెవెల్ స్క్రూటనింగ్ ఉండబోతుంది. మ్యాక్సిమం రిజెక్షన్స్ పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే F1 ఓపీటీ మీద ఉంటున్నారో వాళ్ళు నిజంగా వర్క్ చేయటం లేదంటే, ఏదైనా ఫ్రాడ్ కంపెనీస్ ద్వారా వర్క్ చేస్తున్నారంటే స్టెమ్ ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకున్నప్పుడు రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే H1B ప్రాసెస్ ఓకే, మీరు స్టెమ్ మీద ఉన్నప్పుడు కరెక్ట్గా వర్క్ చేశారు, బట్ ఓపీటీ మీద ఉన్నప్పుడు మీరు ఫ్రాడ్ కంపెనీలో వర్క్ చేసినట్టు చూపించారనుకోండి, మీ H1B ప్రాసెస్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఫైనాన్షియల్ యాక్టివిటీస్ సంబంధించి, అంటే మీ పేరోల్కి సంబంధించి కానీ మీ పే స్లిప్స్కి సంబంధించి కానీ మీరు ఏదైతే ప్రాపర్గా చేస్తున్నారో అది ప్రాపర్గా లేదనుకోండి, దానికి సంబంధించి కూడా మీ వీసా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో జెన్యూన్గా ఉండే వాళ్ళకి ఇబ్బందే, జెన్యూన్గా లేని వాళ్ళకి ఇబ్బంది. సో ఎవరైతే F1 ఓపీటీ మీద అమెరికాలో ప్రస్తుతం ఉంటున్నారో ఆర్ స్టెమ్ ఓపీటీ మీద ఉంటున్నారో వాళ్ళ భవిష్యత్తు ఇక యూఎస్సిఎస్ చేతుల్లో ఉండబోతుంది. మీరు అన్నీ పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంటే తప్ప మీరు అమెరికాలో ఉండడం కష్టమే అవ్వబోతుంది. సో ప్రతిదీ ఇహం నుంచి జెన్యూన్గా ఉండే వాళ్ళని, నార్మల్ స్టూడెంట్స్ని అందరినీ చెక్ చేయబోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే F1 మీద అమెరికాకు వచ్చి F1 ఓపీటీకి అప్లై చేసుకొని స్టెమ్ ఓపీటీ H1B, నౌ మీరు H1B మీద ఉన్నా సరే
ఎవరైతే ఇక్కడ చదువుకొని ఓపీటీ ద్వారా H1B మీదకి వెళ్ళారో గత 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఖచ్చితంగా వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. అవి కూడా చెక్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇదండి ఈ F1 ఓపీటీకి సంబంధించి బిగ్ షాకింగ్ న్యూస్. సో చాలామంది ప్రమాదంలో పడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం నేను చెప్పడం కూడా జరిగిందండి ఒక వీడియోలో. F1 ఓపీటీ మీద ఉండే స్టూడెంట్స్ చాలామంది ఫ్రాడ్ కంపెనీస్ ద్వారా లేదంటే ఫ్రాడ్ పేరోల్స్ రన్ చేయడం ఇలాంటివి చేశారు. ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి. అదేంటంటే ఏదైతే ఫ్రాడ్ కంపెనీస్ ఉన్నాయో F1 ఓపీటీ రన్ చేస్తున్నామని చెప్పి చూపించే ఫ్రాడ్ కంపెనీస్ కానీ వాళ్ళు పేరోల్స్ అవి కరెక్ట్గా రన్ చేయకపోయినా లేకపోతే డాక్యుమెంటేషన్ కరెక్ట్గా చేయకపోయినా అలాంటి ఫ్రాడ్ కంపెనీస్ మీద కూడా సీరియస్ యాక్షన్ అయితే తీసుకోబోతుంది USCIS వాళ్ళు. సో మీరు ఏదైనా సరే కన్సల్టెన్సీ ద్వారా వర్క్ చేస్తున్నారా, కంపెనీ ద్వారా వర్క్ చేస్తున్నారా, ఎలా వర్క్ చేసినా సరే ఇక నుంచి ఈ ఎఫెక్ట్ కేవలం F1 ఓపీటీ వాళ్ళకే కాదండి, H1B వాళ్ళకు కూడా పడే అవకాశం ఉంది. సో F1 ఓపీటీ మీద ఇకపై ఉక్కు పాదం మోపబోతున్నారు ఐస్ వాళ్ళు, అలాగే USCIS వాళ్ళు. అందుకే చెప్పానండి F1 ఓపీటీ వాళ్ళు ఇకపై ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పి. సో ఇదండి F1 ఓపీటీకి సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.